హలో అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్. ఈరోజు మరో పాతకాలం నాటి వంటతో మీ ముందుకు వచ్చాము. ఈ రెసిపీ మా వదినకి వాళ్ళ అమ్మమ్మ నేర్పించారంట. చాలా బాగుంటుంది. దీని పేరు వచ్చేసి గోంగూర పుల్లగూర. మేబీ చాలామందికి తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో వాళ్ళ కోసం చేస్తున్నామండి. ఒకసారి చూడండి. దీనికి ముందుగా కావాల్సింది మనకు గోంగూర నీట్గా కడిగి పెట్టుకొని తడి లేకుండా పెట్టుకోవాలి. అలాగే వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టామండి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తే మెత్తగా అయిపోతుంది, మనం మళ్ళీ మిక్సీ వేయాల్సిన అవసరం ఉండదు. సో ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. మినపగింజలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని అలాగే పచ్చిశనగపప్పు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. గోంగూర ఇక్కడ మేము తీసుకున్నది 1 కట్ట గోంగూరకి ఇప్పుడు చూపించే కొలత ఇది. అలాగే 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే వెల్లుల్లి మనకి చాలా మంచిది కదా, సో ఎక్కువైనా ఏం పర్లేదు, బాగుంటుంది. మీకు నచ్చిన విధంగా వేసుకోండి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లో నెక్స్ట్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఇక్కడ మేము 2 స్పూన్స్ వేసామండి. 2 స్పూన్స్ వేసారే చేదు అవుతుంది అనుకోవద్దు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కాబట్టి మనకు చేదు తెలియదు, మధ్య మధ్యలో తింటుంటే తగులుతూ ఉంటాయి. సో ఏం మనకి చేదు అనిపించదు, పిల్లలైనా ఇష్టంగా తింటారు. మెంతులు కూడా చాలా మంచిది కదా. మెంతులు అన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుకారం వేసుకోవట్లేదు ఇక్కడ, మనం పచ్చిమిర్చితో చేస్తున్నాము. పచ్చిమిర్చి మేము తీసుకున్నవి కారం చాలా తక్కువ ఉన్నాయి, సో మేము కొంచెం ఎక్కువే వేసాము. మీ టేస్ట్కి తగినట్టు కారం వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వాటితో పాటు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా కొత్తిమీర వేసుకుంటే. సో కొత్తిమీర కొంచెం లేకపోయినా పర్వాలేదు, వేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, కమ్మగా ఉంటుంది టేస్ట్. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ గోంగూర తీసుకోవాలండి. ఈ గోంగూరని తడి లేకుండా చూసుకోండి. తడి ఉన్న గోంగూర వేస్తే అది అంత వాటరీగా అయిపోతుంది, టేస్ట్ అస్సలు బాగోదు. సో కడిగి ఆరబెట్టి వేసుకోవాలి గోంగూరని. ఇక్కడ 1 కట్ట తీసుకున్నాము, 2 గుప్పెళ్ళు అవుతుందండి చేతితో చెప్పాలంటే కొలత. 2 గుప్పెళ్ళ గోంగూర కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది అన్నంలోకి. ఇంకా పప్పు అవన్నీ ఏమీ అవసరం లేదు. ఈ ఒక్క గోంగూర పుల్లగూరతో వేసుకొని తింటే, నెయ్యి వేసుకొని వేడి అన్నంలో చాలా బాగుంటుంది టేస్ట్. 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. ఇంకా మళ్ళీ మిక్సీ వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆ వెల్లుల్లి, ఈ మెంతులు ఇవన్నీ నోటికి తగిలితే బాగుంటాయి కదా, పచ్చగా ఉంటాయి. మనం మిక్సీ వేస్తే అన్నీ మెత్తగా అయిపోతాయి, మనకు ఆ టేస్ట్ తెలీదు. సో పప్పు గుత్తితో ఎనుపుకోండి. ఉప్పు ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. అంతే అండి, పప్పు గుత్తితో ఎనిపేస్తే అది ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటుంది కాబట్టి త్వరగానే అయిపోతుంది. మనం ఎక్కువసేపు ఏదో కష్టపడి రుబ్బాల్సిన అవసరం లేదు. అంతేనండి, గోంగూర పుల్లగూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా రెసిపీ కావాలంటే మాతో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో.